పెట్టండి. రేపు వాతావరణం కొరకు, అలాగే వచ్చేటువంటి బిడ్డలందరి కొరకు, దేవునికి మహిమ కొరకుగా మనం ఎలాగో వెలిగించబడ్డాం, అన్ని కూడా వెలిగించబడాలి. ఆ ఉద్దేశంతోనే రేపు రాత్రి ఆరాధన ప్రార్థన చేద్దాం. దయ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీరు మానవాకారంలో భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరైనా ఈ దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయను అన్నారు. అంటే మమ్మల్ని మీరు దేవాలయంగా చేసుకున్నారు. ఇప్పుడు మీరు నా తండ్రి దేవ, మీరు బలిపీఠాల్లో లేరు, మీరు ఇప్పుడు ప్రత్యక్ష గుడారాల్లో లేరు, మీరు మానవుల హస్తాకృత ఆలయాలలో కూడా మీరు లేరు. ఇప్పుడు మీరు మాలో ఉన్నారు. ఇప్పుడు మీరు మీ కుమారుడు యొక్క ఆత్మరూపంలో గలతీ 4:6 ప్రకారం మీరు మాలో ఉన్నారు. ఎవడైనా సరే నేనున్న ఆలయం మీరు, కాబట్టి మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటే నా ఆలయాన్ని మీరు పాడు చేసినట్టే. మీరు కనుక ఆలయాన్ని పాడు చేస్తే నేను మిమ్మల్ని పాడు చేస్తాను. అంటే మీలో ఉన్న నన్ను మీరు అపవిత్రపరిస్తే మిమ్మల్ని నేను నరకానికి అప్పగిస్తాను. కాబట్టి మేము నడిచే మందిరాలు ఇప్పుడు మీ ఆత్మ చేత, మీ జీవము చేత సజీవమైనటువంటి రాళ్ల వలె కట్టబడచ్చు. మీ మందిరాలుగా మార్చబడ్డాం తండ్రి. ఇప్పుడు మీ ఆత్మని కలిగి ఉన్నాం తండ్రి, మీ పవిత్రతను కలిగి ఉన్నాం తండ్రి, మీ అంత పరిపూర్ణ విశ్వాసము, ధైర్యము కలిగి ఉన్నాం తండ్రి. అది మీ కుమారుడు యొక్క బలియాకు మాకు అర్హతనిచ్చింది తండ్రి. దాన్ని అర్థం చేసుకుని మీ చిత్తానికి అనుకూలంగా జీవించేటువంటి కృప మా అందరికీ దయచేయమని, ఇదిగో తండ్రి, ఆ వెలుగు లోకములో ప్రత్యక్షమైంది. ఆ వెలుగు అందరినీ వెలిగిస్తూ ఉన్నది. కాబట్టి తండ్రి, ఈ వెలుగుల పండుగ నా తండ్రి, మేమందరం మీ ఆత్మ చేత వెలిగించబడాలి తండ్రి. మేమందరం మీ మందిరాలుగా మార్చబడాలి తండ్రి. పాడైన మందిరాలు సరిచేయబడినట్లు నా తండ్రి, మా దేహాలు సరిచేయాలి, మా జీవితాలు సరిచేయబడాలి, మా మనసులు సరిచేయబడాలి. మాకు ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. ఆనాటి అనాది కాలపు స్త్రీల వలె మాకు ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. అటు విశ్వాసాన్ని ఇవ్వండి తండ్రి. అటు యథార్థతను మాకు ఇవ్వండి తండ్రి. అనుమానం లేని విశ్వాసం ఇవ్వండి తండ్రి. దయ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నాయన గుంపులో పడి మీ కొట్టుకుపోకూడదు తండ్రి. మీ ఆత్మ కలిగి మిమ్మల్ని మనస్ఫూర్తిగా తెలుసుకొని, రుచి చూసి తెలుసుకొని, మీ అడుగు జాడలో నడిచేటువంటి కృప మా అందరికి ప్రసాదించమని, వచ్చిన బిడ్డలందరి పేరు పైన మీ కృప హస్తాలకు అప్పగిస్తున్నాను. వాళ్ళ బలహీనతలు మీరు తీసుకోండి తండ్రి, వాళ్ళ అనారోగ్యాలు మీరు తీసుకోండి తండ్రి. ఎందుకంటే నిశ్చయముగా నేను నీ రోగములు భరించి ఉన్నాను. ఇదిగో మరణము నుండి, పాపము నుండి నిన్ను విడిపించడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. ఆఖరి శత్రువైనటువంటి మరణము నుంచి కూడా నేను నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాను. మాకంటే దృఢమైన విశ్వాసం మాకు ప్రసాదించండి తండ్రి. ఆనాడు తండ్రి ఆయన ఇదిగో మీ నామాన్ని ప్రకటించడానికి, మీ వెలుగును లోకానికి పంచడానికి యూదులు ఎలా అయితే నా తండ్రి కంకణం కట్టుకున్న ప్రాణాలకు తెగించి నిలబడ్డారో, ఈ రోజులు కూడా ఎవడి గుళ్ళో వాడు కూర్చుని, ఎవడి వేషాలు వాడు వేయకోకుండా ఇతరులు వెలిగించేటువంటి నాయన ఆత్మను మాకు ఇవ్వండి తండ్రి. మీ సువార్తను ప్రకటించేటువంటి ఆత్మను మాకు ప్రసాదించండి తండ్రి. మేము పొందిన వెలుగులు ఆరిపోతున్న ఆ చీకటిలో ఉన్నటువంటి, మరణ ఛాయలో ఉన్నటువంటి, మృత్యువులో ఉన్నటువంటి, రోగాలతో ఉన్నటువంటి బిడ్డలు మేము వెలిగించాలి తండ్రి. ఆ రీతిగా తండ్రి మమ్మల్ని ప్రేరేపించండి తండ్రి. ఈ కడవరి దినాల్లో సంపూర్ణంగా మీ ఉద్దేశాలు నెరవేర్చేటట్లు, మీ చిత్తాన్ని మేము జరిగించేటట్లు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి ఉండేటట్లు, మా ఆరోగ్యాన్ని ఖర్చు చేసేటట్లు, మా ఆయుష్ని ఖర్చు చేసేటట్లు, మాకు మీరు ఇచ్చిన ఆస్తుల్ని కూడా మీ సేవ కొరకు ఖర్చు చేసేటట్లు నా తండ్రి మమ్మల్ని ప్రేరేపించండి తండ్రి. ఆ రీతిగా మమ్మల్ని తండ్రి లోకాన్ని తలకిందులు చేయగలిగే శక్తిని కేవలం 12 మందికి ఇచ్చి పంపించారు తండ్రి. ఈ రోజున మేమంతా మీ శిష్యులు తండ్రి. మేము కూడా తండ్రి మీ యొక్క వెలుగును నలుగురికి పంచాలి తండ్రి. మీ ప్రేమను లోకాలకు పంచాలి తండ్రి. దేవా నాయన ఆ ధన్యతను మాకు ప్రసాదించమని మరొకసారి బిడ్డలందరి తరపున మీ 2 కాళ్ళు పట్టుకుంటూ రేపు రాత్రి జరగబోయే ఆరాధనలో కూడా మా అందరికీ తోడుగా ఉండమని, మా ప్రయాణాల్లో తోడుగా ఉండమని, మీకు మహిమకరంగా అక్కడ ఏ దురాత్మ శక్తులు ప్రమేయం లేకోకుండా ఆ స్థలాన్ని ముందుగానే ఎలియాజరు చేత నా తండ్రి అబ్రహాము కావలసిన దాన్ని సిద్ధం చేసినట్లు ఆ స్థలాన్ని వచ్చే మీ బిడ్డల కొరకు సిద్ధం చేయమని, వినిచున్న మీ బిడ్డలు రక్షణ పొందేటువంటి వాక్యాన్ని ప్రసాదించమని, నిజమైన దేవుణ్ణి తెలుసుకునే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మీ 2 కాళ్ళు పట్టుకుని ప్రార్థించి ప్రతిఫలాన్ని పొందే నామ పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామ పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చుట భూమి మీద కూడా నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి.
వాడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు కూడా క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఈరోజు ఆరాధన దినం కాబట్టి తలుపులు తెరిచి మందిరాన్ని సిద్ధం చేసిన వారికి చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి అర్థవంతమైనటువంటి సందర్భానికి తగినటువంటి శ్రేష్టమైనటువంటి పాటలతో దేవుని గణపరిచిన వారికి, అలాగే దేవుడిచ్చిన దాన్ని తీసుకుని ఆయన చేతిలోంచి తీసుకుని ఆయన చేతిలోకి మరలా కానుకగా అర్పించబడినటువంటి కానుకలు బట్టి, అలాగే ఇంకా నేను ఎవరినైనా మర్చిపోయినటువంటి వారిని బట్టి నన్నున్న కుటుంబానికి ఆ దేవాది దేవుని యొక్క అపారమైనటువంటి కృప, ప్రేమ, కాపుదల ఇహమందు పరమందు తోడై ఉండి శాశ్వతమైన ప్రేమతో నడిపింపు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాలు, వందనాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ప్రార్థన కొంచెం త్వరగా వచ్చాయి. త్వరగా